గిరి స్టార్ట్ చేసే ముందు వర్షం కన్ఫామ్‌గా పడతదంట. నాకైతే వర్షం పడితే ఏదైనా పని చేసేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తది. ఇంకా స్టార్ట్ చేసే ముందు పానీపూరి అయితే తిన్నాను ఎనర్జీ కోసం. నెక్స్ట్ ఇంకేం తినకూడదు అనుకున్నాను. ఇంకా స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్‌గా దీపం అయితే వెలిగించాలి, టెంకాయ కొట్టాలి కాబట్టి నేను, హారిక, పవిత్రక్క వాళ్ళ చెల్లెలు అందరం అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఇంకా అన్న వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇంకా వాళ్ళొస్తే ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని. ఇంకా హ్యాపీనెస్ ఆ వర్షంలో అలా తడుస్తూ కొంచెం దూరం అయితే వెళ్ళాం. మధ్యలో అయితే వర్షం ఆగిపోయింది. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉన్నింది నాకైతే. నేనే చెప్పాను అనమాట, ఎంత ఉంది జుజుబి అయిపోతుంది అని చెప్పి. తర్వాత అర్థమయ్యింది చాలా కష్టమని. ఇంకా మధ్యలో అలా రిలాక్స్ అవుతూ ఇంకా డియర్స్ని మంచిగా జింకలతో అలా అలా ఆడుకొని ఇంకా స్టార్ట్ చేసాము. నిజంగా శంకర్ అన్న ఉండడం వల్ల నేను, హారిక అయితే కంప్లీట్ చేసాం అనుకున్నాను. నేనైతే శంకర్ అన్న లాక్కొని పోవడం అసలుకి లిటరల్లీ, లేకపోతే చాలా లేట్ అయిపోయేది. నెక్స్ట్ డే మాకైతే ట్రైన్ ఉందన్నమాట. ఈ వైట్ లైన్ విలువ నేను రీల్స్లో చూస్తుంటే అబ్బో అనుకున్నాను. నిజంగా ఆ మూమెంట్లో అయితే అర్థమైంది. ఆ వైట్ లైన్ మొత్తం రోడ్ అంతా పెయింటింగ్ వేసేసి ఇంకా మంచిగా ఉంటుంది అనిపించింది. ఇంకా ఫైనల్లీ మేమైతే కంప్లీట్ చేసుకున్నాం అనమాట గిరి ప్రదక్షిణ హ్యాపీగా. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడం కూడా లేటే. మాకైతే ట్రైన్ ఉందన్నమాట. ఇంకా ఫాస్ట్గా అన్నీ ముగించుకొని మేమైతే ట్రైన్ ఎక్కేయాలి. అసలు ట్రైన్ మిస్ అయిపోతాం అనే సిచ్యువేషన్లో ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్.